సో సారీ గైస్, డిస్కనెక్ట్ చేసి మళ్ళీ వచ్చాను. అనన్య హ్యాడ్ సమ్ టెక్నికల్ ఇష్యూస్, లైవ్లో జాయిన్ అవ్వకుండా యూనో సమ్ అప్డేట్ ఏదో అడుగుతుంది అనమాట. సో ఐ థింక్ ఇప్పుడు ఇట్ షుడ్ వర్క్. ఎస్, ఫైనలీ రిక్వెస్ట్ వెళ్ళింది. లెట్స్ సీ. హలో Hello, I'm sorry. అమ్మా, Able to hear me? యా Network? వినిపిస్తుంది. Okay. క్లియర్ గా కనిపిస్తున్నానా? యా, మీరు చాలా క్లియర్ గా కనిపిస్తున్నారు. కనిపిస్తున్నానా? నాకు All క్లియర్ గా ఉంది. యా, ఓకే. ఫైన్ ఫర్ మీ. హలో అనన్య, వెల్కమ్ టు మై లైవ్. థ్యాంక్ యూ. హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ టు. బాగున్నాను. బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ వకీల్ సాబ్, బికాస్ యాజ్ యూజువల్ గానే ఇట్స్ హ్యూజ్ బ్లాక్ బస్టర్. అండ్ ఇప్పటికి అండ్ నిన్ననే ఐ మీన్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కూడా అయింది మొన్న నైట్. సో అగైన్ మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా దద్దరిల్లింది. సో కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరైతే అనన్య పేజ్ నుంచి జాయిన్ అయ్యారో అందరికి వార్మ్ వెల్కమ్. అండ్ ఇప్పుడు అనన్య, నా లైవ్ చాలా ర్యాండమ్ గా, చాలా ఇరిటేటింగ్ గా, చాలా చిరాగ్గా ఉంటది. ముందే మీకు హెడ్స్ అప్ ఇస్తున్నా. Okay, actually I guess this is my first or second live ante. I never come to live sessions in Instagram. Actually నేను చాలా తక్కువ Okay. యూస్ చేస్తాను ఇన్స్టా అవన్నీ. సో ఓకే, ఫస్ట్ కాబట్టి బాగుంటుంది అనే ఫీల్ అవుతున్నాను. నాకు కొత్త కదా, సో బాగుంటుందనే ఫీల్ అవుతుంది. ఓకే, ఓకే. ఐ విష్ మీకు ఈ లైవ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈ లైవ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ ఇలా చెయ్యి పైకి ఎత్తండి చెప్తా. నిఖిల్ లైవ్ లో నిఖిల్ లైవ్ లో అన్ని నిజాలే చెప్తానని, అన్ని నిజాలే చెప్తానని, ఎటువంటి అబద్ధాలు చెప్పనని, ఎటువంటి అబద్ధాలు చెప్పనని, అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేయట్లేదు. నేను అంత కష్టపడి మీరు లాస్ట్ కాదు, మీరు అబద్ధాలు చెప్పి దొరికిపోతారు. లేదు, జస్ట్ కిడింగ్. నేను బేసికల్లీ అంతగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు అని అనుకుంటున్నాను. సో ఏం లేదు, ఓకే. ఊరికే చేస్తా. మన లైవ్ లో 2 రౌండ్స్ ఉంటానన్నయ్య. ఫస్ట్ రౌండ్ ఏమో వచ్చేసి థింకింగ్ రౌండ్. నేను లిప్ మూమెంట్ ఇస్తా. ఆ మూమెంట్ బట్టి నేను ఎగ్జాక్ట్ గా ఏం చెప్తున్నానో మీరు అది గెస్ చేయాలి. ఓకే, ఓకేనా? సో ఇందులో సో మీరు కూడా లిప్ మూమెంట్స్ అయి ఉండాలి, మోర్ దెన్ మై గెస్సింగ్. అంటే అది చెప్పలేను. అది మీకు ఆడియన్స్ ఓకే కింద మీకు ఆడియన్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు. నేను చెప్పినప్పుడు మీ వాల్యూమ్ చేసేయండి. జస్ట్ రెడ్యూస్ యువర్ వాల్యూమ్. ఓకే, ఓకేనా? ఓకే, ఫస్ట్ వర్డ్ నేను ఇప్పుడు చెప్తాను. జస్ట్ కంప్లీట్ గా చీటింగ్ చేయకూడదు. ఓకే, ఐ డిడ్. ఓకే, I didn't get it again. ఎవరైనా హెల్ప్ చేయరా నాకు? అసలు అర్థం సూపర్ ఉమెన్. ఓ, సూపర్ ఉమెన్. అమ్మా, ఫైనలీ అంతే. ఓ, కింద ఆల్రెడీ కమెంట్ అందరూ చెప్పేస్తారు. ఇప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ చేయండి. నేను చూసారా ఎంత ఎంత సిన్సియర్ గా గేమ్ ఆడుతున్నాను. వాల్యూమ్ మొత్తం రెడ్యూస్ చేశాను. ప్లీజ్, నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది మీరు చెప్పేసారేమో అని చెప్పి. అంటే మీరు వాల్యూమ్ ఎయిర్ పోడ్స్ పెట్టుకున్నారా? అలా చూపించండి నాకు. లేదు, అసలు లేదు. సూపర్ ఉమెన్. ఈ సూపర్ ఉమెన్ అనే ఒక పదం మీద ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని మీమ్స్ వచ్చాయి తెలుసా? లైక్
నెక్స్ట్ లెవెల్ మీమ్స్ మీరు చూసే ఉంటారు, చూసారా? యా చాలా చూసాను, అవును. సూపర్ ఉమెన్. సో చా- అయిందంటే లైక్ యునో రకరకాలుగా ఆమెని మీమ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇట్స్ వాజ్ లైక్ అది పవన్ కళ్యాణ్ గారు ఇంప్రూవైజేషన్ ఇచ్చారని తర్వాత ఆవిడ ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్తే యునో వి అవును. గాట్ టు నో. సో కమింగ్ టు ద క్వశ్చన్, అనన్య, ఫస్ట్ డే ఫస్ట్ సీన్, యునో అంత పెద్ద కాస్ట్, అంత పెద్ద క్రూ, పవన్ కళ్యాణ్ గారిని పక్కనే పెట్టుకొని లైక్ హౌ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే హౌ వాజ్ దట్ మూమెంట్? సో యాక్చువల్లీ నాకు అంటే మనకి అన్ని థింగ్స్ ఒకేసారి జరుగుతుంటే మనకి అంతగా అర్థం కాదు కదా. అవును. వినిపిస్తుంది కదా నా వాయిస్? వినిపిస్తుంది వినిపిస్తుంది. ఓకే. సో అలానే నాకు కూడా అంతగా ఏమి అసలు అంతమంది ఎక్స్పీరియన్స్డ్ గ్రేట్ పీపుల్ లైక్ పవన్ కళ్యాణ్ సార్, ప్రకాష్ రాజ్ గారు, లేకపోతే అంజలి గారు, నివేద థామస్ గారు, వీళ్ళందరినీ ఉండేసరికి నాకు ఫస్ట్ ఏం అర్థం కాలేదు. అండ్ ఆల్సో ఐ వాజ్ ఆన్ దట్ కాన్స్టెంట్ ప్రెషర్ కాదు కానీ ఒక కాన్స్టెంట్ థాట్ లో ఉన్నాను, దట్ ఐ హావ్ టు గివ్ మై బెస్ట్ అని చెప్పేసి. ఎప్పుడు ఓకే పర్ఫార్మెన్స్ వైజ్ గా వీళ్ళ దగ్గర నుంచి ఎంత నేర్చుకోవచ్చు, యాక్చువల్లీ ఎక్కువగా అదే మైండ్ సెట్ లో ఉన్నాను. బట్ నాకు కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా, లైక్ ఫస్ట్ డే పవన్ సార్ కోర్ట్ రూమ్ లోకి నడుచుకుంటూ రావడం, లైక్ ఏ ఫ్యాన్ మూమెంట్ లాగా. మనకి ఇప్పుడు మెట్రో ట్రైన్ నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఎలా అనిపిస్తుంది, అదొక ఫ్యాన్ మూమెంట్ లాగా. అలా కొన్ని కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, అవి చాలా ఎంజాయ్ చేశాను నేను. లైక్ ఆ మెట్రో సీన్ కానీ, లేకపోతే మొత్తం అయిపోయిన తర్వాత కోర్ట్ సీన్స్ అంతా అయిపోయిన తర్వాత అమ్మయ్య అనుకున్న తర్వాత ఓకే నేను ఇంత పెద్ద వాళ్ళతో వర్క్ చేశానా అని చెప్పి అండ్ నేను నేర్చుకోవడం కానీ, ఆ థింగ్స్ అన్ని చాలా హ్యాపీ అండి. అంటే మీకు ఒక వన్ ఇన్సిడెంట్ యూ వాంట్ టు షేర్ అంటే విత్ ఎంటైర్ అంటే సినిమా మొత్తంలో పవన్ కళ్యాణ్ గురించి గారి గురించి కానీ ఏదైనా వన్ ఇన్సిడెంట్ మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది ఏదైనా మెమరీ ఉందా? యా అంటే ఒక్కొక్కరితో కొన్ని కొన్ని మెమరీస్ ఉంటాయి కదా, లైక్ బట్ నాకు పవన్ సార్ తో ఒక మెమరీ అంటే మాత్రం ఎప్పటికీ ఒకటి గుర్తొస్తుంది. లైక్ ఒక నేను పవన్ సార్ పక్క పక్కన కూర్చొని ఒక 20-30 minutes మాట్లాడుకున్నాం, లైక్ లైఫ్ గురించి అండ్ బయట జరిగే సిచ్యువేషన్స్ గురించి, అమ్మాయిల గురించి. అంటే ఈ మూవీ అలాంటిది కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ వస్తే నువ్వేం చేస్తావు, లేకపోతే నువ్వు ఇలా ఉంటావు అలా ఉంటుంది సార్ అడగటం. అండ్ సుగాలి ప్రీతి అని ఒక అమ్మాయి ఇష్యూ అప్పుడే జరిగింది అనమాట మా షూట్ చేసినప్పుడు. సో తన ఇష్యూ గురించి సార్ డిస్కస్ చేసి చెప్పడం, నీకు ఎప్పుడైనా అలా పవర్లెస్ గా అనిపిస్తే జస్ట్ ప్రేయర్ ఆఫర్ చేయి యూనివర్స్ కి. సార్ తో అన్ని డీప్ డిస్కషన్స్ ఉంటాయి కదా. సో నాకు ఆ కొంచెం సేపు సార్ తో మాట్లాడింది కూడా లైఫ్ లాంగ్ గుర్తుపట్టుకునేంత మెమరబుల్ ఇన్సిడెంట్ అండి. నాకు అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో గొప్ప వాళ్ళతో కొంచెం సేపు గడిపినా గానీ మనకి చాలా విషయాలు తెలుస్తాయి కదా, నాకు అలా అనిపించింది. అవును. సో గ్రేట్. ఇప్పుడు నేను మీకు సెకండ్ వర్డ్ ఇస్తున్నా, ఓకేనా? సెకండ్ వర్డ్ వాల్యూమ్ తగ్గించేసేయండి. ఇప్పుడు చెప్పండి. అప్ టు మ్యూటా? ఓకే. సెకండ్ వర్డ్ ఏంటంటే ఇట్స్ రే నీకేమైనా పిచ్చా? అయిపోయింది. ఇప్పుడు ఓకేనా? కూడా నాకు వినిపించలేదు, లోడింగ్ వస్తుంది. ఇంకొకసారి చెప్పరా? ఓకే, ఇంకోసారి చెప్తున్నాను. నీకేమన్నా పిచ్చా అంటున్నారా? ఇంకొకటి ఓకే. నీకేమన్నా పిచ్చా? దానికన్నా ముందు ఒకటి అన్నా, అది అర్థం కావట్లేదు. రే నీకేమన్నా పిచ్చా? ఎవరైనా ఎగ్జాక్ట్లీ నా వీళ్ళు రిప్లై చేస్తున్నారు ఫాలోవర్స్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసేసుకోండి. యా, కూల్. ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అంటే కమింగ్ టు దిస్ ఎంటైర్ థింగ్ ఆఫ్ యునో ఈ వకీల్ సాబ్, ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ మీద ఒక మూవీ తీశారు.
సో యునో అబ్యూస్ గురించి కానీ, ఇట్స్ అబౌట్ హౌ ఈ టైంలో హౌ ఉమెన్ ఆర్ వాట్ ఎవర్ హౌ ద వరల్డ్ ఇస్. సో అంత సెన్సిటివ్ టాపిక్ చేసేటప్పుడు ఇంట్లో నుంచి కానీ లేదా పర్సనల్ గా మీకు కానీ ఏమైనా అనిపించిందా, ఓకే దిస్ ఇస్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ, నేను ఇలా చేస్తే ఏమైనా అనుకుంటారా లేదా జనాలు ఏమైనా ఇంకోలా తీసుకుంటారా అన్నట్టు మీకు ఏమైనా అనిపించిందా? No way. Actually, I was very proud to be part of this such kind of films. అంటే ఇప్పుడు ఒక చిన్న థాట్ తీసుకొస్తే, నేను ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర చెప్పాను కూడా, లైక్ ఈ ఫిల్మ్ చూసి ఎవరైనా ఒక అమ్మాయి అయినా కొంచెం ధైర్యం తెచ్చుకున్న, ఒక అబ్బాయికి ఒక థాట్ వచ్చిన అమ్మాయిని ఇలా ట్రీట్ చేయాలి అని చెప్పేసి ఈ ఫిల్మ్ చేయడానికి ఉన్న పర్పస్ ఫుల్ఫిల్ అయినట్టే కదా. లైక్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఈ ఫిల్మ్ ని ఎందుకని తీయాలనుకున్నారు, ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయినట్టే కదా. సో ఐఎమ్ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఇలా ఒక మంచి మెసేజ్ అని చెప్పను కానీ ఒక థాట్ ప్రొవోకింగ్ సబ్జెక్ట్స్ కదా ఇవన్నీ. సో నాకు అసలు 1 minute కూడా ఆ థాట్ కూడా నాకు ఎప్పుడు రాలేదు, ఈ వేలో కూడా నేను ఇప్పటి వరకు ఆలోచించలేదు. ప్రౌడ్ గా అనిపించింది బికాజ్ చాలా మంది ఇలా ఫేస్ చేస్తూ ఉంటారు, చేస్తున్నాము కూడా చాలా ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మనందరం, ఇప్పుడు మేమందరం ఇన్ ద సెన్స్. సో నాకైతే ఎప్పుడు అలాంటి థాట్ అనిపించలేదు. ఇంకా చాలా ఫిల్మ్స్ లో వస్తే బాగుండు అనిపించింది. I mean, I felt కొంచెం ఆ టైంలో ఇట్ వాస్ లైక్ కొన్ని సీన్స్ వర్ వెరీ ఎమోషనల్. సో యా, ఐ థింక్ దీస్ ఫిల్మ్స్, ఇలాంటి ఫిల్మ్స్ రావాలి. అండ్ ఇంకో క్వశ్చన్, మీరు నేను చేసిన రీసెర్చ్ లో మీరు బాగా పాటలు పాడతారని విన్నానే. చాలా బాగా పాడతాను, దానికి రివర్స్ అనమాట. అస్సలు టాలెంట్ లేదు నాకు, సింగింగ్ టాలెంట్ 1% కూడా లేదు. సరే ప్లీజ్ మీరు మా గురించి మగవా సాంగ్ ఒక 2 లైన్స్ మన ఆడియన్స్. అయ్యో కాదు, ఇంటర్వ్యూస్ లో ఎప్పుడైనా అడిగితే నివేద అండ్ అంజలి బోత్ ఆర్ గుడ్ సింగర్స్, వాళ్ళు పాడుతుంటే నేను లిప్ సింగ్ ఇచ్చి మేనేజ్ చేశాను. ఇప్పుడు నాతో కూడా మీరు పాడతాను అంటే జస్ట్ లిప్ సింగ్ చేస్తాను. నేను లిప్ సింగ్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా, చాలా వరస్ట్ గా ఉంటుంది. లేదు, దాంట్లో సిద్ శ్రీరామ్ గారు కదా పాడింది, ఇట్స్ మేల్ వాయిస్. సో మీరు పాడొచ్చు, నేను జస్ట్ లిప్ సింగ్ ఇస్తా. అది మనం లైవ్ లో టైం సింక్ మ్యాచ్ అవుతుంది. 2 లైన్స్ పాడండి, 2 లైన్స్. అయ్యో అసలు నేను చాలా వెరీ బ్యాడ్ సింగర్ అండి, వెరీ అంటే వెరీ. అయితే మీకు 3 పీపుల్ అంటే ఈ అంజలి గారు ఆర్ నివేద థామస్, ఈ ఇద్దరు రోల్స్ లో నేను ఈ రోల్ ఎక్స్చేంజ్ చేసుకుంటే బాగున్నాను, ఈ రోల్ నేను చేసుకుంటే బాగున్నాను అనిపించిందా? అంటే ఇప్పుడు ఫిల్మ్ చేస్తున్నప్పుడు కాదు, నేను థియేటర్ లో చూసాను అనమాట పింక్ ఫిల్మ్. చూస్తున్నప్పుడే నాకు అంజలి గారి క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయిపోయింది. అంటే ఈవెన్ దో తాప్సీ పింక్ లో ఉండి చాలా బాగా చేసిన తనది కూడా వెరీ ఎమోషనల్ ఉంటుంది, బట్ స్టిల్ నాకు ఎందుకు కనెక్ట్ అయింది అంటే, మేము మనీ తీసుకున్నాము బట్ స్టిల్ నో మీన్స్ నో. అంటే మేము తీసుకున్నా కూడా మేము వద్దు అని చెప్పినప్పుడు యూ హ్యావ్ టు స్టాప్ ఇట్. ఆ పాయింట్ నాకు నచ్చింది. అంటే ఆ వేలో ఎవరు డబ్బులు తీసుకున్నారు కదా చేస్తే ఏముంది అని అనుకుంటారు, కానీ డబ్బులు తీసుకున్నా వద్దు అనుకుంటే వద్దు అని చెప్పేసి ఆ పాయింట్ అలా థింక్ చేయడం నాకు చాలా nachindi. అండ్ ఆ పాయింట్ ని ఆ క్యారెక్టర్ త్రూ చెప్పిస్తారు కదా ఆ కోర్ట్ సీన్స్ లో, ఆ పర్టికులర్ కోర్ట్ సీన్స్. సో నాకు ఆ క్యారెక్టర్ అంటే చాలా నచ్చింది. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడైనా తాజా వార్తలు, నేను చేసిన అంజలి గారు చేసి అంజలి గారి క్యారెక్టర్ నేను చేస్తే ఇంకా బాగుంటుందని కరెక్ట్గా చెప్పేశారు. అంజలి గారు ఇది మీరు చూస్తున్నారని చూడండి, మీ క్యారెక్టర్ బాగుండు, నేను చేస్తే బాగుండు అనని అంటున్నారు. మరి ఇంకా నేను చెప్పాలని చెప్పేసి నెక్స్ట్ కాల్ వస్తుంది అనమాట. సో ఇంకోటి ఓకే, పాట తప్పించుకున్నారు, అయితే డైలాగ్ చెప్పండి, 1 డైలాగ్. మీదనే కాదు, పవన్ కళ్యాణ్ గారిదైనా చెప్పొచ్చు, నివేద థామస్ దైనా చెప్పొచ్చు, ఎవరిదైనా చెప్పొచ్చు. ఓకే, తెలుసు మీరు తిప్పి తిప్పి ఏది అడగరు, స్ట్రైట్ గా పాయింట్ పట్టుకునే అడుగుతారు, కానీ తెగేదాకా లాక్కండి సంథింగ్ ఉంటుంది. ఐ లైక్ దట్ డైలాగ్ యాక్చువల్లీ, కానీ మర్చిపోయాను. ఐ లవ్ దట్ యాక్చువల్లీ. ఇంకోటి పవన్ సార్ స్టైల్లో నాకు రాదు. మీ డైలాగ్ ఏమన్నా? నాదియా, అక్క మనం పైసలు తీసుకోలే, అక్కడ నుంచి అరుస్తారు కదా ఇలా చేయి చూపించి, అక్క మనం పైసలు తీసుకోలే ఎందుకు అట్లా చేస్తున్నావు.
ఇంకొక అంటే ఐఎమ్ టేకింగ్ ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. Done. కొంతమంది అడిగారు. సో యశ్వంత్ _సింగర్ ఆస్కింగ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనన్య గారు? ఫ్యూచర్ ప్లాన్స్ మూవీస్ అండి. మూవీస్, యాక్టింగ్, నాట్ జస్ట్ మూవీస్, యాక్టింగ్ ప్రొఫెషన్ లో ఏది అయినా, మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ ఏదైనా ఓకే. ఇంకోటి యువర్ నెక్స్ట్ మూవీ మ్యామ్ అని మిస్టర్ యష్ ఇస్ ఆస్కింగ్. యాక్చువల్లీ ఒక 2 ఫిల్మ్స్ చేస్తున్నాను, షూటింగ్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్, బట్ ఐ డోంట్ థింక్ సో ఇప్పుడు నేను రివీల్ చేయొచ్చు అని చెప్పేసి, బికాస్ ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తే ఇట్ విల్ బి బెటర్ కదా. సో ఐ కాంట్ రివీల్, బట్ నైస్, ఇట్స్ ఎ నైస్ క్యారెక్టర్. ఓకే. నేను ఇందాక నుంచి కొన్ని కమెంట్స్ ఇగ్నోర్ చేస్తున్నాను. ఎలా అంటే అనన్య ఇస్ వెరీ క్యూట్, అనన్య ఇస్ వెరీ హాట్, అనన్య బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, అనన్యకి పెళ్ళి ఎప్పుడు, అనన్య ఎవరిని డేట్ చేస్తుందని, ఈ క్వశ్చన్స్ అన్ని నేను ఇందాక చదువుతున్నాను కానీ ఇగ్నోర్ చేస్తున్నాను. అదేదో మీరే కొంచెం ఈ కింద ఎవరెవరైతే మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకసారి చెప్పేస్తే కొంచెం వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఏం చెప్పమంటారు? అంటే ఓకే, నేను అడిగేస్తాను, నేను వాళ్ళ తరపున అడిగిస్తాను. అనన్య సింగిల్ ఆర్ షీస్ డేటింగ్ ఎనీబడి? ఆబ్వియస్లీ సింగిల్. ఇప్పుడు మీరు ఇంత ఆబ్వియస్లీ అని ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఉండేసి మీరు సింగిల్ కమిటెడా అంటే ఎవరు చెప్పరు కదా, అందుకని అన్నాను అంతే. బట్ అదర్వైజ్ ఆల్సో ఐమ్ సింగిల్. కమిటెడ్ అయితే కమిటెడ్ అనే చెప్తాను ఓపెన్ గా. మీరు చెప్తారు యాక్టర్స్ జనరల్ గా చెప్పరు కదా, అలా అన్నాను. బట్ అదర్వైజ్ ఆల్సో ఐమ్ సింగిల్. మీరు సింగిల్ అని చెప్తున్నారు అంతే కదా. అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే అందరూ జనరల్ గా నేను సింగిల్, ఐఎమ్ డేటింగ్ విత్ మై కెరియర్, అవే కదా ఆన్సర్స్ వస్తాయి. సో అలా. ఓకే, నెక్స్ట్. ఓకే, చాలా మంది అబ్బాయిలు కమెంట్స్ చేస్తున్నారు, మీకు ఆన్సర్ దొరికేసింది కదా. సింగిల్ ఎవరో సింగిల్, ఓకే సింగిల్ అయితే మేము ట్రై చేసుకోవచ్చు అంట కింద ఎవరో అన్నారు. ఓకే, నాకు సంబంధం లేదండి, ఇంకా నేను ఆ క్వశ్చన్స్ చదవట్లేదు. మీరు నేను ఇంకొన్ని few more questions about our session and we are done. Inkoti, one more thing I want to ask. Meeku baga ante lunch break lo, I heard lunch break lo gaani mee gaps gaani the way you guys spend time అనేది ఈ సెట్ లో ఇలా జరిగిందంట, వకీల్ సాబ్ సెట్ లో అలా జరిగిందంట, పవన్ సార్ ఇలా ఉన్నారంట, ఇలా అంటే అలాంటి ఏమైనా స్పెసిఫిక్ మూమెంట్స్ మీకు గుర్తున్నాయి? మీరు అందరు ఇట్లా టైం స్పెండ్ చేసినవి ఏమన్నా? వకీల్ సాబ్ లంచ్ బ్రేక్ లో అంటున్నారా, ఆర్ ఎల్స్ అదర్ మూవీ లంచ్ బ్రేక్స్ ఆల్సో? వకీల్ సాబ్ లో నా ఫేవరెట్ మెమరీ వచ్చేసి ప్రకాష్ రాజ్ సార్ అసలు అమేజింగ్ ఫుడ్ అన్నమాట. డైలీ ఏం తింటారు అని చెప్పేసి మా ముగ్గురిని అడిగి మేము ఏం తింటామంటే అది వాళ్ళ ఫామ్ నుండి వెజిటేబుల్స్ కుక్ చేయించి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. యమ్మీ ఫుడ్ అసలు భలే. అంటే ఇంకా లంచ్ బ్రేక్ మొత్తం మేము నలుగురం అండ్ డిఓపి సార్ ఆర్ డైరెక్టర్ సార్ వాళ్ళందరూ వచ్చి కూర్చొని, అండ్ పవన్ సార్ ఉన్నప్పుడు ఒక సెట్ అంతా సందడిగా ఉంటది, అందరం కలిసి లంచ్ చేసేవాళ్ళం. ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ మెమరీ అన్నమాట నాకు. మంచి ఫుడ్ అండ్ మంచి మెమరీస్ కూడా. ఓకే, మీకు బాగా ఇప్పుడు సినిమా చూసిన తర్వాత మీకు ఎవరైనా ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఆర్ ద బెస్ట్ కాంప్లిమెంట్ మీకు ఎవరైనా ఇచ్చారా? యాక్చువల్లీ అంటే మా మదర్ అండి, తను అస్సలు నా ఫిల్మ్స్ ఏవి చూడలేదు. మల్లేశం కూడా చాలా రీసెంట్ గా చూసారు, అంటే బిఫోర్ వకీల్జా, బట్ చాలా రీసెంట్ గా చూసారు. అంటే జనరల్ గా నా ఫిల్మ్ ఏమైనా రిలీజ్ అయినా కానీ నేను చాలా హడావిడి పడుతుంటే, ఏంటి ఈ రోజు ఇంత హడావిడి పడుతున్నావు అంటే నా ఫిల్మ్ రిలీజ్ అయిందా, ఓ ఈ రోజు నీ ఫిల్మ్ రిలీజ్ అవుతుందా అన్న రేంజ్ లో ఉంటుంది. మా మమ్మీ అస్సలు పట్టించుకోదు ఫిల్మ్స్ కోసం. సో వకీల్ సాబ్ థియేటర్ లో చేసినప్పుడు నా ఫ్రెండ్ ఎవరో అడిగారు, నేను కూడా అడగలేదు, బికాస్ ఐ నో తనేమి సరిగా ఇన్ ద సెన్స్ కూతుర్ని పొగట్టం ఎందుకు అనుకుంటారు మరి, ఏమో నాకు తెలియదు, లేకపోతే దీనికి అంత సీన్ లేదు అనుకుంటారు. జనరల్ గా అయితే ఏం రెస్పాండ్ అవ్వరు. బట్ నా ఫ్రెండ్ అడిగింది, ఆంటీ మీకు ఎలా అనిపించింది అని చెప్పి. అప్పుడు చాలా బాగా చేసింది, తినే కాదు ముగ్గురు అమ్మాయిలు చాలా బాగా చేశారు అని చెప్పారనమాట. మా మదర్ దగ్గర నుంచి బాగా చేసింది అన్న ఆ ఒక్క సెంటెన్స్ రావడం అనేది నాకు చాలా గ్రేట్. సో అది నాకు చాలా బాగా గుర్తుండిపోయింది. ఫిల్మ్ నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీస్.
దట్స్ సో స్వీట్. అండ్ క్వశ్చన్స్ రౌండ్ అంతా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ రౌండ్, దాని తర్వాత వేర్ డన్. లాస్ట్ రౌండ్ ఏంటంటే నేను మీకు 3 ఆప్షన్స్ ఇస్తా. ఒకటి అంజలి, ఆబ్వియస్లీ ఇంకా నివేత థామస్ అండ్ పవన్ సార్. నేను కొన్ని స్టేట్మెంట్స్, కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తా. ఆ ఫ్యాక్ట్స్ లో మీరు ఎవరికి ఏది డెడికేట్ చేయాలో అన్నది మీరు ఆ ముగ్గురు పేర్లో ఒకరి పేరు చెప్పాలి. ఓకేనా? ఓకే ఓకే. లాస్ట్, దాని తర్వాత అయిపోయింది. సెట్ లో బాగా కుళ్ళు జోకులు వేసేది ఎవరు వీళ్ళు ముగ్గురులో? అంటే హూస్ మోర్ ఫన్, ఫర్ ఎవరు ఎక్కువ జోకులు వేస్తారు? మోర్ ఫన్ అంటే మాత్రం అంజలి గారు. అవునా? అంజలి గారు ఇస్ మోర్ ఫన్, లైక్ వెరీ, అంటే ఫుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, ఎప్పుడు ఫన్నీగా ఉంటారు. సో కుళ్ళు జోకులు కాదు, ఫన్నీ, షీస్ ఫన్నీ. ఫన్నీ. ఓకే, మీకు కావాల్సింది రాసుకుంటారా? నేను ఏమన్నా అన్నానా రాసుకుంటామని చెప్పి? నేను ఏమి అనలేదు. ఓకే, నెక్స్ట్ వన్. సో ఎవరికి కొంచెం, ఈ ముగ్గురులో ఎవరికి కొంచెం కోపం ఎక్కువ? అంటే యునో కొంచెం వెరీ పర్టికులర్ ఆర్ వెరీ యాంగ్రీ, ఊరికనే కోపం, అంటే ఊరికనే కాదు, లైక్ యునో అమ్మో వీళ్ళు. యా, యాక్చువల్లీ అంటే ఇప్పుడు వినిపిస్తుంది కదా? సో అంటే నాకు పవన్ సార్, నివేత ఏంటి అంటే జస్ట్ లైక్ సెట్ లో తెలుసు అంతే, యాక్టర్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా అక్కడి వరకే ఉంటాం కానీ అంతకు మించి తెలియదు. బట్ అంజలి గారు ఈజ్ వెరీ ఎక్స్ప్రెసివ్ అంటే నాకు అనిపిస్తుంది. సో తను ఏదున్నా ఫట్మన్ మొహం మీద చెప్పేస్తారు, బీట్ కోపం అనిపిస్తారు. బికాస్ ఐ డోంట్ నో అబౌట్ నివేద గారు అండ్ పవన్ సార్, సో కొంచెం అంజలి గారు అనిపిస్తారు. ఓకే, నాకు అర్థమైంది. అంజలి గారు మీరు బాగా ఫ్రెండ్స్ అనుకుంటా, సో తిప్పి 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 అంజలి గారు అంటున్నారు. సో ఐ గాట్ యువర్ పాయింట్. అదే పర్సనల్ గా నాకు మరీ సో ఓకే, నివేద. ఓకే, కూల్. సో సైనింగ్ ఆఫ్ దిస్ లైవ్, లాస్ట్ లో సైన్ ఆఫ్ చేసే ముందు ఇంకొక లాస్ట్ క్వశ్చన్. జనరలీ వాట్ ద వన్ థింగ్ విచ్ యూ వాంట్ టెల్ ద ఆడియన్స్? అంటే ఈ వకీల్ సాబ్ తర్వాత మీకు చాలా కొత్త ఆడియన్స్ వచ్చారు, యూనో న్యూ ఆడియన్స్ ఫ్రమ్ యూనో ఆల్ ఓవర్ ఇండియా కానీ యుఎస్ నుంచి కానీ చాలా మంది ఆడియన్స్ వచ్చారు. సో మీ ఆడియన్స్ కి మీరు జెన్యున్ గా మీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? వన్ పాయింట్ అంటే ఈవెన్ దో ఐఎమ్ టాకింగ్ ఇప్పుడు ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నా కానీ, బట్ ద సిచ్యువేషన్ ఈజ్ అవుట్ సైడ్ చాలా భయంకరంగా ఉంది. నిజంగా చెప్తున్నాను, నేను కూడా ఫ్యూ డేస్ బ్యాక్ వరకు ఐ డెంట్ ఈవెన్ రియలైజ్ ఇలా అవుతుంది అని చెప్పేసి. సో జస్ట్ ప్లీజ్ బీ సేఫ్ అండ్ బీ ఇన్ యువర్ హోమ్. అసలు చాలా అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి ప్లీజ్, దయచేసి బయటకు వెళ్ళకండి. బికాస్ నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్, లేకపోతే నేను వింటున్న దాని ప్రకారం ఫ్యూచర్ లో ఒక 15-20 డేస్ ఇప్పుడు 4 lakhs ఉన్న కేసెస్ నెక్స్ట్ 10 lakhs వరకు వెళ్లే ఛాన్సెస్ ఉందంట. సో మనమే సెల్ఫ్ క్వారంటైన్ చేసుకొని లాక్డౌన్ మనమే పెట్టుకుంటే తప్ప ఈ సిచ్యువేషన్ నుంచి మనం ఎవరూ బయటికి రాలేము. ఐఎమ్ షూర్ మీరందరూ చాలా న్యూసెస్ వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, న్యూస్ లో కూడా వస్తుంది, ఆక్సిజన్ దొరకట్లేదు, బెడ్స్ దొరకట్లేదు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఐ లవ్ యూ గైస్. Yes. On that note, thank you so much, Ananya, for joining. As promised, 20 to 30 minutes on live. Thank you. Before we log out, oka pose iddamu, dan screenshot తీస్తారు. Guys, just click this as photo తీసి మమ్మల్ని ట్యాగ్ చేస్తే మేము రీషేర్ చేసుకుంటాం because we can't. కాబట్టి ready? Yes, I'm ready. For that I'll turn off comments. ఇప్పుడైతే కొంచెం క్లియర్ గా వస్తుంది. Ready? Done. Thank you so much, Ananya. Thank you so much, Ananya. Cheppinante andaru stay home, safe, take care and wear a mask and sanitize yourself. Ananya, thank you so much. I am calling you after this live. Bye bye. See you. Bye. Bye. See you. Bye. Sorry, my friends. Unbelievable. Thank you so much, guys. Thank you so much for joining. And on that note, thank you everyone join ayyaro and bye.